హాయ్ గైస్ నేను ఈ వీడియోనైతే ఎవరి మీద కోపంతోనో లేకపోతే ఎవరి మీద బాధతోనో అయితే చేయట్లేదు. బట్ ఒక కన్సర్న్ అయితే అనిపించింది. అంటే షేర్ చేసుకోవాలి. మీరేమనుకుంటున్నారు దీని మీద మీ వ్యూస్ అనేది నేను అనుకుంటున్నాను. ఒక పర్సన్ ట్విట్టర్‌లో తను పోస్ట్ చేసాడనమాట. నవీన్ అనే అతను ట్విట్టర్‌లో పోస్ట్ చేసాడు. అది ఫుల్ వైరల్ అయిపోయింది. దాని మీద నేషనల్ వైడ్ డిస్కషన్ అనేది జరుగుతుంది. అదేంటంటే సిట్యుయేషన్ ఒక ఆవిడ దోసలు, టిఫిన్ అవి నడుపుతుంటారు ఇంటి దగ్గర. అయితే వాళ్ళకి మంత్లీ కౌంటర్ 6 లాక్స్ అనేది జరుగుతుందంట. అంటే ఇయర్‌కి 72 లాక్స్. మామూలుగా ఇన్‌కమ్ టాక్స్ ప్రకారం ఏంటంటే 20 లాక్స్ దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా జీఎస్టీ కట్టాలి. తర్వాత టాక్స్ స్లాబ్స్ అనేవి పెరిగేసి ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది అమౌంట్ 30% ఆఫ్ ది అమౌంట్ ఇన్‌కమ్ టాక్స్ అయితే కట్టాలన్నమాట. అవన్నీ పోతే అక్కడ ఏమి మిగలవు. కానీ ఇతను చెప్తున్న కన్సర్న్ ఏంటంటే ఒక ఆవిడ బండి పెట్టుకుంది. పర్ డే ఆవిడకి 20,000 వరకు గల్లాపెట్ట జరుగుతుంది. దాంతో పాటు నెలకి 6 లాక్స్ జరుగుతుంది. ఆవిడ నాకు తెలుసు. కానీ నేను ఐటీ కంపెనీలో నేను ఒక 30 లాక్స్ పర్ యానం ఎర్న్ చేస్తున్నాను. లేకపోతే 20 లాక్స్ పర్ యానం ఎర్న్ చేస్తున్నాను. కానీ నేను అంత టాక్స్ కడుతున్నా కదా! ఇలాంటి వాళ్ళకి ఏ టాక్స్‌లు ఉండవా? నా టాక్స్ పేయర్ డబ్బులు కూడా వీళ్ళకెళ్తున్నాయి. అంటే సబ్సిడరీ బియ్యం ఎళ్తుంది, ఆరోగ్యశ్రీ కావచ్చు ఇలాంటివన్నీ కూడా వాళ్ళందరికి ఎళ్తున్నాయి. నేను టాక్స్ కట్టిన డబ్బుల నుంచి అవన్నీ తీసుకెళ్తున్నాను. కానీ వీళ్ళ దగ్గర ఎటువంటి టాక్స్ తీసుకోవట్లేదేంటి? అని చెప్పి తను క్వెషన్ రైజ్ చేశాడు. ఈ విషయం మీద మీ కామెంట్ ఏంటో కింద చేయండి. నేనేమంటానో చెప్తాను ఏంటంటే నిజంగానే మీకొక రైజింగ్ కన్సర్న్ అనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు మొబైల్ క్యాంటీన్ పెడుతున్నారు. వాళ్ళలో ఎంతమంది జీఎస్టీ కడుతున్నారు? ఎంతమంది ఇన్‌కమ్ టాక్స్ కడుతున్నారు? వాళ్ళకి చాలా డబ్బులనేవి వస్తున్నాయి. ఎంతో ఆశతో వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఆ బిజినెస్‌కి ఏదో జరగాలని కాదు. కానీ నాకనిపించింది నిజంగా ఇక్కడ ఏమన్నా ఇన్‌కమ్ టాక్స్ స్లాబ్ అనేది ఇక్కడ పెట్టొచ్చా? మనం సంపాదించినవే కదా వాళ్ళకిచ్చేది. సో, వాళ్ళు సంపాదించిన దాని నుంచి కూడా కొంత దేశానికనేది వాళ్ళు ఇవ్వాలి గదా! అంటే అందరూ కాదు. కొంతమంది చిన్న చిన్న బండ్లు లేపోతే రోడ్డు పక్కన కూర్చొని అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి ఏదో మనం తీసేసుకోవాలని కాదు. కానీ కరెక్ట్‌గా అసెస్‌మెంట్ చేసి ఒక్కొక్కళ్ళకి ఎంత జరుగుతుంది? వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? వాళ్ళ రెవెన్యూ ఎంత? వాళ్ళ టోటల్ ప్రాఫిట్ ఎంత? ఇవన్నీ అసెస్ చేసేందుకు ఇండియాలో ఏమీ లేదనమాట. ఇండియాలో ఒక బోర్డు లేపోతే ఒక మోడల్ అలాంటి మోడల్స్ ఏం లేవు ఇండియాలో. సో, అలాంటి వాళ్ళేంటంటే చాలా ఎక్కువ సంపాదిస్తున్నారు. అండ్ తక్కువ సంపాదించి ఎక్కువ టాక్స్‌లు కట్టేవాళ్ళు గూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి మధ్య డిఫరెన్స్‌ని గవర్నమెంట్ ఎలా ఫైండ్ ఔట్ చేస్తుంది? ఒకవేళ 72 లాక్స్ పర్ ఇయర్ సంపాదించే వాళ్ళు టాక్స్ కడితే నిజంగా ఎంతమంది బాగుపడొచ్చు? ఎంతమందికి తిండి దొరకచ్చు? ఎంతమందికి ఏమైనా చెయ్యొచ్చు గవర్నమెంట్? సో, ఖచ్చితంగా అయితే కొంత ఇందులో వాలిడ్ పాయింట్ అనేది ఉంది. సో, మీరేమనుకుంటున్నారు? నిజంగా ఇలాగ టిఫిన్ బండ్లు లేపోతే బయట రోడ్ సైడ్ ఫుడ్ మీద అది సంపాదించే వాళ్ళకి ఇన్‌కమ్ టాక్స్ స్లాబ్‌లోకి మనం నెట్టాల్సి ఉంటుందా? లేదా స్లాబ్ కాకుండా వీళ్ళ దగ్గర నుంచి కాన్స్టెంట్ డిడక్షన్ అనేది లాగా ఏమన్నా పెడితే బావుంటుందా? లేదా అదంతా కాదు అసలు ఈ అనార్గనైజ్డ్ సెక్టార్ ఏదైతే ఉందో దీన్ని ఎవరు మానిటర్ చేస్తున్నారు? ఒకవేళ మానిటర్ అసలు చేస్తున్నారా? అంటే మనం కట్టే డబ్బులు వాళ్ళకి డైరెక్ట్‌గా జేబులోకి ఎలా ఎళ్తున్నాయి? ఎందుకంటే మనం తీసుకున్న సాలరీలో మనం ఎలాగో టాక్స్ కడతున్నాం గదా! వాళ్ళ డబ్బులు డైరెక్ట్‌గా వాళ్ళ జేబులోకి ఎళ్తున్నాయి గదా! మరి ఇందులో లాజిక్ ఎక్కడుంది? ఒకడు బాగుపడుతున్నాడు, ఒకడు నష్టపోతున్నాడు. ఎప్పుడైనా కూడా ఒక నష్టపోయే వాడికి బాగుపడేవాడు టాక్స్ ఇస్తే ఇతను బాగుపడతాడు. కానీ ఇక్కడ బాగుపడేవాడు బాగుపడుతూ ఎళ్తే నష్టపోయేవాడు ఇంకా నష్టపోతూనే ఉంటాడు గదా! సో, ఒక హయ్యర్ క్యాపు, ఒక లోయర్ క్యాపు లేపోతే వాళ్ళకొచ్చిన రెవెన్యూ నుంచి ఇంత, లేపోతే వాళ్ళ ప్రాఫిట్ నుంచి ఇంత, లేపోతే కొన్ని రెగ్యులేషన్స్ ఇలాంటివి పెడితే కదా కరెక్ట్‌గా ఎవరికి అమౌంట్ వస్తుంది? ఏ బిజినెస్ నుంచి ఎంత సంపాదిస్తున్నారు? కొన్ని అణగారిన వర్గాలకి బాగా సంపాదించిన వాళ్ళ దగ్గర నుంచి టాక్స్ కలెక్ట్ చేసి ఎలా ఇవ్వచ్చు? ఈ యొక్క ఫార్ములేషన్ గవర్నమెంట్ దగ్గర లేకపోవడం అనేది ఇట్ ఈస్ ఎ సీరియస్ కన్సర్న్. ఎందుకంటే ఫ్యూచర్‌లో అందరూ ఇదే చేయొచ్చు కదా! అందరూ ఉద్యోగాలు మానేసి అక్కడైతే టాక్స్‌లు కట్టాలి. దాని బదులు ఏదో బిజినెస్ చేసుకొని నడుపుకున్నాం అంటే ఇలా గ్రో అవ్వచ్చు. అంటే అందరికీ బిజినెస్ సక్సెస్ అవుద్దని కాదు. బట్ స్టిల్ అదొక ఫ్రీ మనీ కింద జనాలు లెక్కేసుకుంటే అప్పుడేంటి పరిస్థితి? గవర్నమెంట్‌కి టాక్స్ ఎక్కడి నుంచొస్తుంది? టాక్స్ లేపోతే ఈ బెనిఫిట్స్ అన్నీ ఎక్కడి నుంచొస్తాయి? ఒకసారి మీరెవరైనా ఆలోచించారా? ఒకసారి ఆలోచించడానికి ట్రై చేయండి. ఇలాంటి వాళ్ళు మీ చుట్టుపక్కలనే ఉంటారు. ఒకసారి మీరు కూడా అడగండి. మీ చుట్టుపక్కల టిఫిన్ బండో లేపోతే ఏదన్నా ఒక బిజినెస్ చిన్న బిజినెస్ నేనేది షాప్స్, రెస్టారెంట్స్ అనట్లా. ఒక ఫుడ్ ట్రక్, ఒక బండి మీద ట్రక్ బాగా జనాలు జరుగుతూ ఉంటారు చూసావా? ఒకసారి వాళ్ళ దగ్గరికెళ్లి అడగండి. భయ్యా అసలు టాక్స్ ఎంత కడతావు? నిజంగా కడతావా? నాకు తెలిసిన కొంతమందయితే పానీపూరి అని, మిక్చర్ అని ఇలా చాలా షాప్స్ ఉన్నాయి. వాళ్ళందరూ చాలా డబ్బులున్నోళ్ళు. కానీ ఏ రోజు గూడా వాడు జీఎస్టీ కట్టడమో, జీఎస్టీ నుంచి డబ్బులు తీసుకోవడం ఇలాంటివి చూడల. ఇంకొంతమందయితే ఈ షాపుల వాళ్ళు నాకసలు ఫోన్‌పే చేయొద్దు. డైరెక్ట్‌గా నువ్వు క్యాషే ఇవ్వు అంటారనమాట. సో, ఇది ఎంతవరకు కరెక్ట్ అనే క్వెషన్ నాకు వస్తా ఉంటది. బట్ నేను ఇంత ఆలోచించలా. కానీ ఈ పర్సన్ ఎవరైతే పెట్టారో నెలకు 6,00,000 సంవత్సరానికి 72,00,000 సంపాదిస్తున్నారని చెప్పి పెట్టారో ఇంటర్నెట్‌లో ఒక వాయిస్ అనేది రైజ్ అవుతుందనమాట. మిడిల్ క్లాస్ వాడే తొక్కబడుతున్నాడు. ఈ ఎవరైతే టిఫిన్ బండి పెట్టుకున్నారో వాళ్ళు మిడిల్ క్లాస్ కావచ్చు. కానీ వాళ్ళ పొజిషన్ కొంచెం బెటర్ అయినప్పుడు
వాళ్ళ నుంచి చిన్న మధ్య తరగతి వాళ్ళకి కూడా వెళ్ళాలి కదా అని చెప్పే ఒక క్వెషన్ అయితే రైజ్ అయింది. దీని మీద మీ కామెంట్స్ ఏంటో కింద మెన్షన్ చేయండి. ఒకవేళ ఈ కంటెంట్ గనుక మీకు నచ్చినట్లయితే ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి. అండ్ ఐ యామ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.